వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో ప్రతిరోజు కూడా ఇన్ కేస్ మీరు వెబినార్ సెషన్ జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ చూడండి. ఈసారి నుంచి మార్నింగ్ 9 o'clock లోపు ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాము. ఇఫ్ యూఆర్ బిజీ దెన్ కాంట్ ఎనీథింగ్, బట్ ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం అనాలిసిస్ మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి మార్క్ చేస్తున్నాం కదా, అలాంటివి మనం ప్రతిసారి కూడా పోస్ట్ చేస్తాం. ఓకే, సో స్ట్రాటజీస్ అయితే డిస్కస్ చేసుకోలేం కానీ అనాలిసిస్ అనేది డిస్కస్ చేసుకోగలం కదా. సో ఆల్రెడీ ఈరోజు అనాలిసిస్ అనేది పోస్ట్ చేస్తాము. మీరు 9 o'clock జాయిన్ అవుతున్నారు కదా, ఒకసారి జాయిన్ అయ్యే ముందు 9 o'clock లోపు ఒకవేళ ఆ గ్రూప్లో ఏమైనా లెవెల్స్ వస్తే మీరు అక్కడ చూడండి, జాయిన్ అవ్వచ్చు. సో ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్, ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇంకా ఎవరి దగ్గరైనా లేకపోతే నాకు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే యూట్యూబ్లో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ వైజ్ చూసుకుంటే మార్కెట్ మొన్న అప్ ర్యాలీ జరిగింది. ఈ ప్లేస్ దగ్గర నుంచి అప్ ర్యాలీ జరిగింది కదా, అప్ ర్యాలీ అయిన తర్వాత ఇక్కడ నుంచి సెల్లర్స్ కొంచెం స్ట్రాంగ్ వచ్చారు. సో ఇక్కడ పుల్ బ్యాక్ ఏరియా అనుకున్నాము, లైక్ ఇక్కడ ఈ జోన్ దగ్గర నుంచి పుల్ బ్యాక్ ఏరియా అనుకున్నాం. అండ్ ఆ తర్వాత ఈ హైని కూడా బ్రేక్అవుట్ చేస్తుంది. వన్స్ పుల్ బ్యాక్ ఏరియా హైని బ్రేక్అవుట్ చేస్తే మార్కెట్ పైకి వెళ్ళాలి, ఇన్స్టెడ్ రివర్స్ వచ్చింది. రివర్స్ వచ్చి ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. సో రెసిస్టెన్స్, ఈ ప్లేస్ దగ్గరే రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి సెల్లర్స్ ఉన్నారని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ లోవర్ నెక్ లైన్ బ్రేక్అవుట్ అయిందో మార్కెట్ వీక్గా ఉందని చెప్పి మనకి ఇంటిమేట్ చేసింది. అండ్ ఈరోజు మార్కెట్ కంటిన్యూషన్ వైజ్ చూసుకుంటే కింద ఓపెన్ అవుతుంది 23,173 దగ్గర ఓపెన్ అవుతుంది. సో ఈ లెవెల్ దగ్గర 2 times రిజెక్షన్ అనేది జరిగింది. ఈవెన్ ఎంటైర్ జోన్ అనేది కూడా ఇంపార్టెంట్, నాట్ బికాస్ ఆఫ్ సప్లై జోన్, బట్ సెల్లర్స్ స్టిల్ ఉన్నారు. అంటే బిగ్ ఫైట్ అయితే జరగలేదు కానీ సెల్లర్స్ ఉన్నారు. ఆ ప్లేస్ అనేది కొంచెం ఇంపార్టెంట్. సో ప్రీవియస్ సెషన్ లో హియర్ అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ హై హియర్ అండ్ లో హియర్. లో దగ్గర నుంచి అయితే ఫస్ట్ క్యాండిల్ నుంచి కూడా ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్. సో ఇక్కడ కంటిన్యూషన్ అయిన తర్వాత బిగ్ బౌన్స్ అయింది కదా, సో ర్యాలీ అయింది అప్ సైడ్. ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్. ఇది థిక్ లైన్ ఇచ్చాం, ఇదేమో డాటెడ్ లైన్ ఇచ్చాం. రీజన్ ఏంటంటే దీనికంటే ఈ లెవెల్ కంటే ప్రీవియస్ సెషన్ హై కంటే లో అనేది ఎక్కువ ఇంపార్టెంట్. సో లో సమ్ టైమ్స్ అవి మనం అసెండింగ్, లైక్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ డిమాండ్ జోన్ ఆల్సో. సో కాబట్టి అసెండింగ్ సిపిఆర్ ఉన్నప్పుడు మనకి ఆ జోన్ అనేది డిమాండ్ జోన్ గా కూడా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద వర్జన్ సిపిఆర్. సో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ సిపిఆర్ ఏమి టచ్ చేయలేదు ఆ రోజు. మార్కెట్ R1 ప్యూర్ ప్రీవియస్ సెషన్ హై క్రాస్ చేసుకుని పైకి అయితే మూవ్ అయిపోయింది. సో ఈ లెవెల్ అనేది వర్జన్ సిపిఆర్. అండ్ ఆ తర్వాత లెవెల్, సో ఇక్కడ ఎలాగైతే ఫస్ట్ క్యాండిల్ నుంచి బౌన్స్ అయింది, ఇక్కడ మనకి కొంచెం పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి హైని కూడా బ్రేక్అవుట్ చేసింది కదా. సో ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. సో ఈ రోజే మార్కెట్ ఎంటైర్ మొత్తం క్రాష్ అయ్యి ఈ లెవెల్ దగ్గరికి వచ్చేస్తుందని నేనేం చెప్పట్లేదు, కానీ ఫర్ కమింగ్ డేస్ కూడా ఆ లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ డిమాండ్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ వర్జన్ సిపిఆర్ ఒక 3 to 4 days ఇంపార్టెంట్. వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఇట్ ఫర్ 1 week. అండ్ ఆ తర్వాత హై వైజ్ మార్కెట్ పైకి వెళ్తే మనకి జోన్ మధ్యలో ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే సిపిఆర్కి మధ్యలో ఓపెన్ అవుతుందో మార్కెట్ కొంచెం సైడ్ వేస్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అంటే అన్లెస్ హై కానీ లో కానీ బ్రేక్అవుట్ అయితే తప్ప. సో లో మధ్యలో ట్రేడ్ అయితే మనకి ఇక్కడ సిపిఆర్ రెసిస్టెన్స్గా ఉంది, దాంతోపాటు వాల్యూమ్ ప్రొఫైల్ రెసిస్టెన్స్గా ఉంటుంది. సో అంటే జోన్ మనకి ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ జోన్ అనేది ఉంది. సో ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు సిపిఆర్ కూడా ఆ లెవెల్ దగ్గర ఉంది, ఆ ప్లేస్ దగ్గర ఉంది. సో ఇక్కడ మనకి క్యామ్రిలాస్ కూడా మనకి రెసిస్టెన్స్ గా ఉంటే ఆ ప్లేస్ అనేది ఇంకా చాలా హై ప్రాబిలిటీ. అలాగే మార్కెట్ చెప్పాను కదా, ఈ నెక్ లైన్ బ్రేక్అవుట్ అయింది, మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది. సో అలాంటి కేసులో పుల్ బ్యాక్ కోసం ఈ జోన్ దగ్గరికే వెళ్ళొచ్చు. సో ఈ ప్లేస్ దగ్గర ఏమన్నా రివర్సల్ క్యాండిల్ చూపిస్తే నేను షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. దట్ ఇస్ ద వ్యూ. అంటే మార్కెట్ ఓపెన్ అవ్వకముందు, క్యాండిల్స్ ఏమి ప్రైస్ యాక్షన్ తెలియకుండా మార్కెట్ ఓపెన్ అవ్వకముందు అది నా వ్యూ. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏమైనా ఈ జోన్ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది అనుకున్నప్పుడు నా వ్యూ అనేది చేంజ్ అవ్వచ్చు యాజ్ పర్ ద సెటప్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ వైజ్ చూసుకుంటే సేమ్ నిఫ్టీలానే పోయింది మార్కెట్. సో ఫస్ట్ హాఫ్ పైకి వెళ్ళింది, ఆ ట్రెండ్ లైన్ కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టు వెళ్ళింది, ఆ తర్వాత బ్రేక్ డౌన్ అయితే అయ్యింది. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్, రెండు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లాగే. ఈ ప్లేస్ అనేది ఇక్కడ చెప్పాను కదా, స్ట్రాంగ్ అప్ ర్యాలీ జరిగింది ఫస్ట్ ప్లేస్. సో ఆ లెవెల్ అనేది ఉంటే సపోర్ట్ గా ఉండొచ్చు. ఆ జోన్ కనుక బ్రేక్అవుట్ అయితే ఏంటి, ఇమీడియట్ గా ఇక్కడ డిమాండ్ జోన్ అని చెప్పి అనుకున్నాము. ఫస్ట్ క్యాండిల్ లో అనేది ఇంపార్టెంట్ చెప్పి మాట్లాడుకున్నాం. ఒకవేళ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఈజీగా అర్థం చేసుకోవచ్చు, మార్కెట్ ఇంకా బేరిష్ అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి వర్జన్ సిపిఆర్. లేదు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మార్కెట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ సిపిఆర్. సో బ్యాంక్ నిఫ్టీలో ఆ తర్వాత ప్రీవియస్ సెషన్ హై బ్రేక్అవుట్ అవడం చాలా కష్టం, అన్లెస్ స్ట్రాంగ్ బయింగ్ ప్రెజర్ వస్తే తప్ప. డిస్టెన్స్ అనేది దూరంగా ఉంది కదా, దాని ప్రకారం చూసుకోవచ్చు. మనకి మార్నింగ్ ఓపెనింగ్ సెషన్ అయితే హై బ్రేక్అవుట్ అవడం కష్టం. అండ్ వాల్యూమ్ ప్రొఫైల్ చూసుకుందాం బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ ప్లేస్, ఈ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఫస్ట్ క్యాండిల్ వీ కెన్ ఎక్స్పెక్ట్ షార్ట్. అండ్ నిఫ్టీ కూడా మనకి బేరిష్నెస్, ఇక్కడ జోన్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది కదా, బ్రేక్అవుట్ అయితే మనకి వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ బేరిష్నెస్. 23,000
ఓకే, 23,100 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. నిఫ్టీ 23,100 పుట్ ఆప్షన్. సో ఎక్స్పైరీకి ముందు రోజు మనకి మండే ఎక్స్పైరీ ఉంటుంది అనుకుంటా. సో ఎక్స్పైరీ ముందు రోజు అంటే ఫ్రైడే ఈ రోజు కదా, కొంచెం అలాంటి కేసులో కూడా మార్కెట్ కొంచెం వాలటైల్ గానే ఉంటుంది. సో ఈ లెవెల్ బ్యాంక్ నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది, కానీ నిఫ్టీ ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు ఈ సపోర్ట్ అనేది. సో ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందా, లేదంటే ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయ్యే మార్కెట్ కిందకి వస్తుందా చూడాలి. ఇన్ కేస్ ఫస్ట్ క్యాండిల్ దీని పైన క్లోజ్ అయ్యి సెకండ్ క్యాండిల్ కనుక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు ఆ కేసులో నేను లాంగ్ ఎంట్రీ కూడా ప్లాన్ చేయవచ్చు. కాకపోతే సిపిఆర్ కొంచెం యావరేజ్గా ఉంది, అలాంటిదప్పుడు లో బ్రేక్అవుట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే అంటే అది చెప్పలేము, 100% కాదు. యావరేజ్ టు నేరో సిపిఆర్ ఉన్నప్పుడు రివర్సల్ కూడా ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు. రివర్సల్ అవ్వచ్చు, ట్రైనింగ్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. అదే మనం క్లియర్ ప్రైస్ యాక్షన్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే జోన్ బ్రేక్ డౌన్ అవుతుంది. నిఫ్టీ ఇంకా సపోర్ట్ దగ్గర ఉంది కదా. సో ప్రీవియస్ సెషన్ లో సపోర్ట్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయినది ఫేక్ బ్రేక్ కూడా మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సో లెటస్ సి, ఈ క్యాండిల్ ఇంకా క్లోజ్ అవడానికి 2 minutes ఉంది. సో ఒకవేళ కనుక ఇక్కడ క్లోజ్ అయితే అప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ పీవర్స్ ఉన్నాయి కదా, ఈ లెవెల్ పీవర్స్ పైన పెట్టుకోవచ్చు. కాకపోతే స్టాప్ లాస్ పెద్దది అవుతుంది కొంచెం. ఈ కాన్ డూ ఎనీథింగ్. అలానే కేసులో మార్కెట్ కంటిన్యూషన్ డౌన్ ట్రైల్ వస్తే పర్వాలేదు. సో 50 points నిఫ్టీ పర్వాలేదు. బట్ ఐటీఎం తీసుకుని ఐటీఎం తీసుకుని అంతే. సో ఎక్స్పైరీ ముందు రోజు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 52 టేక్ ప్రాఫిట్ ఒక 100 points, మోర్ దాన్ 100 వస్తుంది నెక్స్ట్ సపోర్ట్ వరకు. వర్జన్ సిపిఐ నెక్స్ట్ సపోర్ట్ కదా, సో ఆ ప్లేస్ వరకు 23,035 దగ్గర ఉంది కదా. 23,100 పుట్ ఆప్షన్ 265 దగ్గర రన్ అవుతుంది. ఓకే, 260. ఓకే, లాస్ట్ 3 seconds కింద క్లోజ్ అవుతుంది కాబట్టి పర్వాలేదు, ప్లేస్ చేస్తున్నాను. 261 దగ్గర ప్లేస్ చేశాను. స్టాప్ లాస్ 230 పెట్టుకుంటాను. ఒక 30 points పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో రిస్క్ ఒక 2000 చేస్తున్నాం. ప్రెసెంట్ 400 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది, 500. సో మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అంతే, ఈ లెవెల్ దగ్గర నుంచే బ్రేక్అవుట్ అయితే అయింది. రెండు కూడా బ్రేక్అవుట్ అయింది. కాకపోతే రియల్ బ్రేక్అవుట్ ఫేక్ బ్రేక్అవుట్ అన్నది మనకి ఇంకా తెలియదు, చూడాలి. సో నేనైతే సిపిఆర్ యావరేజ్గా ఉంది కాబట్టి రియల్ బ్రేక్అవుట్ అని అనుకుంటున్నాను. నార్మల్గా రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేట్ చేసుకోండి అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. అకార్డింగ్ టు ఆప్షన్స్ అనేది 30 points పెట్టుకున్నాము. అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ చెప్తాను, ఈ లెవెల్ పైన పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ కొంచెం ఎక్కువ ఉంది కదా. సో దిస్ ఈస్ ద స్టాప్ లాస్ 35 to 40 points అలా పెట్టుకోవచ్చు. టేక్ ప్రాఫిట్ ఒక 80 points వరకు ప్లాన్ చేయొచ్చు, 1:2. దిస్ ఈస్ ద 1:2 రిస్క్ రివార్డ్. అండ్ మనకి స్టాప్ లాస్ ఈ ప్లేస్ తర్వాత ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఉంది కదా, S1 ప్యూర్ బ్రేక్అవుట్ అయితేనే మనకి అప్పర్ ర్యాలీ అని చెప్పి అనుకోవచ్చు. సో ఈ లెవెల్లో హిట్ అయినా అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ హిట్ అవుతుంది. ఒకవేళ S1 ప్యూర్ పైన దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ స్టాప్ లాస్, ఈ ప్లేస్ అన్న పైన పెట్టుకోవచ్చు. టేక్ ప్రాఫిట్ ఏమో 1:2కి ఈ లెవెల్. పర్వాలేదు, ఈరోజు దొరుకుతుంది. స్టాప్ లాస్ హిట్ అవుతుంది అంత బేగా. ఈ లెవెల్ హిట్ అయితేనే, ఈ S1 ప్యూర్ పైన వస్తేనే అవుతుంది. సో ఇమీడియట్ గా కొంచెం అప్ ర్యాలీ జరుగుతుంది. మేబీ పుల్ బ్యాక్ కోసం బ్యాంక్ నిఫ్టీ లెవెల్ మళ్ళీ ప్రీవియస్ సెషన్ లో ఉంది కదా, సో దాని పుల్ బ్యాక్ కోసం వెళ్తే అప్పుడు నిఫ్టీ బౌన్స్ అవ్వచ్చు కొంచెం పైకి, కొంచెమే. బట్ ఎనీహౌ స్టాప్ లాస్ ఇస్ ద అల్టిమేట్ థింగ్. 260 నుంచి ఇంకొక 20 points ఉన్నాయి. 230 వస్తే క్లోజ్ చేస్తాను. 250 దగ్గర రన్ అవుతుంది. ఇంకా నిఫ్టీలో కొంచెం సీమ్స్ లైక్ ఇట్ ఈస్ ఏ ఫేక్ బ్రేక్అవుట్. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా లేదు. సో బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ సెషన్ లో ఇంకా క్రాస్ అయితే అవ్వలేదు. సో స్టిల్ ఇంకా ఛాన్స్ ఉందని అనుకోవచ్చు, నిఫ్టీ వర్కౌట్ అవడానికి ఛాన్స్ ఉందని అనుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా బేరిష్ గానే ఉంది కదా. సో బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ వెళ్ళట్లేదు పైకి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా స్ట్రాంగ్ క్యాండిల్, ఇక్కడ ప్రీవియస్ సెషన్ లోని బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఇంకా దూరంగా ఉంది. డిస్టెన్స్ అనేది చాలా దూరంగా ఉంది ప్రీవియస్ సెషన్ లో వరకు. సో అందుకు బ్యాంక్ నిఫ్టీ అంత ఫాస్ట్ గా హిట్ అవ్వకపోవచ్చు ఈ లెవెల్. కానీ నిఫ్టీ అయితే కొంచెం స్ట్రాంగ్ క్యాండిల్, ఓపెనింగ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్ట్రాంగ్ క్యాండిల్ అనేది వచ్చింది. ఆల్మోస్ట్ ద స్టాప్ లాస్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. కానీ ఇక్కడ నేను పెట్టుకున్న స్టాప్ లాస్ 230 కదా, అది హిట్ అవ్వకపోతే క్లోజ్ చేయండి, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకా బేరిష్ గానే ఉంది కాబట్టి. ఏమో నిఫ్టీ కూడా కొంచెం పైకి వెళ్ళినా తర్వాత క్యాండిల్ నుంచి రివర్సల్స్ వస్తే రావచ్చు. 230 వస్తే క్లోజ్ చేస్తాను. 250 దగ్గర రన్ అవుతుంది. సో స్టాప్ లాస్ 30 points కాబట్టి రివార్డ్ విన్ అయితే కూడా ఒక 60 points విన్ అవ్వాలి. 260 + 60, సో క్లోజ్ టు ఒక 320 ఇస్ మై ఫైనల్ టార్గెట్.
సో తర్వాత ట్రైలింగ్ చేసుకుంటానేమో కానీ యాజ్ ఆఫ్ నౌ 320 వరకు వెయిట్ చేస్తాను. అండ్ స్పాట్ చార్ట్ అయితే గ్యాప్ ఇది ఇక్కడ వరకు ఉంది కదా, సో ఈ లెవెల్ హిట్ అయిన తర్వాత అప్పుడు చూద్దాం ఒకవేళ హిట్ అయ్యేలా ఉంటే. లేదు ఈ జోన్ S1 ప్యూర్ వరకు వచ్చింది కదా, ఈ జోన్ కనుక ఈ హై బ్రేక్అవుట్ అయితే అప్పుడు స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు. సో లెటెస్ సి ఏమవుతుందో. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది రాదర్ దాన్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి వర్జన్ సిపిఆర్. నిఫ్టీ వర్జన్ సిపిఆర్ దూరంగా ఉందిలేండి. నిఫ్టీ వర్జన్ సిపిఆర్ అంత దగ్గరికి ఏం లేదు, దూరంగానే ఉంది. ఇప్పుడు 23,000 నియర్లో ఉంది కదా, సో అది హై రెసిస్టెన్స్ దాన్ని కన్సిడర్ చేయొచ్చా? అది హై రెసిస్టెన్స్ కదా. 23,000 ఏది నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది. 23 స్పాట్ చార్ట్ లో 23,000 అనేది హై రెసిస్టెన్స్ కదా బ్రో, సో దాన్ని కన్సిడర్ చేయొచ్చా? లేదు ఈ లెవెల్ ఓకే, అవసరం లేదండి, అవసరం లేదు. నో నీడ్ టు కన్సిడర్. ఓకే. ఓన్లీ ప్రీవియస్ సెషన్ హైయే కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ లో సపోర్ట్ ఇస్తుంది కదా, లో కనుక బ్రేక్ డౌన్ అయితే అప్పుడు ఫర్దర్ గా కిందకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ లో బ్రేక్ డౌన్ అవ్వాలి, ఈ లో దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, లో బ్రేక్ డౌన్ అవ్వాలి. లో అయితే కొంచెం బ్రేక్ డౌన్ అయ్యేలానే కనిపిస్తుంది. 1:1 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. 290కి వస్తే 1:1 రిస్క్ రివార్డ్ అవుతుంది. 287 వరకు అయితే లో వెళ్ళింది. ఆల్మోస్ట్ 1:1 రిస్క్ రివార్డ్ 2000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. సో నార్మల్ గా ఆ సెటప్ ప్రకారం కూడా ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. 83 పాయింట్స్ వస్తుంది, కాకపోతే ఈ లెవెల్ కింద పెట్టుకుంటే 55 పాయింట్స్, టేక్ ప్రాఫిట్ 110 పాయింట్స్. సో S5 క్యాండిల్ వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. అంటే ఒకవేళ ట్రైలింగ్ చేసుకునేలా ఉంటే, అంటే ఇప్పుడు ట్రేడ్ తీసుకోమని చెప్పట్లేదు మళ్ళీ సెకండ్ ట్రేడ్, ఎందుకంటే రెండు ఫెయిల్ అయ్యి అనుకోండి 4000 రిస్క్ వచ్చేస్తుంది. సో అంత రిస్క్ చేయకూడదు. మనం ఆల్రెడీ 2000 రిస్క్ చేసాం కాబట్టి విన్ అయితే 4000 కానీ 5000 కానీ విన్ అవ్వచ్చు. కావాలనుకుంటే పెద్దది విన్ అవ్వచ్చు. ఇలాంటి సెకండ్ సెటప్ మళ్ళీ మధ్యలో వచ్చింది అనుకోండి, పెద్దది విన్ అవ్వచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాప్ లాస్ అయినా అప్డేట్ చేసుకొని కాస్ట్ కి ఇక్కడ వరకు S5 క్యామెరా దాకా వెయిట్ చేయొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీ వర్జన్ సిపిఆర్ దగ్గరికి బే రాకూడదు. బ్యాంక్ నిఫ్టీ వర్జన్ సిపిఆర్ మళ్ళీ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, అప్పుడు బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయితే నిఫ్టీ కూడా మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ 290 హిట్ అయింది. 320కి వస్తే ఫస్ట్ టార్గెట్, సారీ 1:2 కూడా అయిపోతుంది, అంటే 4000 రివార్డ్ అయిపోతుంది. ఇంకొక 30 పాయింట్స్ ఉంది. సో ఈ లెవెల్ దగ్గర నుంచి ఇక్కడికి ఇంకా ఫర్దర్ గా డౌన్ సైడ్ వస్తే 320 కూడా టచ్ అవుతుంది. సో ఈ జోన్ దగ్గర కొంచెం మళ్ళీ రెడ్ క్యాండిల్ వచ్చింది, ఒక లాట్ యాడ్ చేస్తున్నాను. 280 దగ్గర ఇక్కడ పొజిషన్ యాడ్ చేసుకున్నాను. స్టాప్ లాస్ ఈసారి తగ్గించుకుంటాను, ఈ ప్లేస్ కింద పెట్టుకుంటాను. దిస్ ఈస్ ద స్టాప్ లాస్ నౌ. సో 280 దగ్గర ప్లేస్ చేశాను. రిస్క్ ఒక టోటల్ ఎంతైనా మనం 2000 రిస్క్ చేయాలి. సో 2000 సారీ వన్స్ వెయిట్ అవర్ 282 దగ్గర ఉన్నప్పుడు 1500 ఉంది. ఓకే 255 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో లూజ్ అయితే 2000 లూజ్ అవుతాము. విన్ అయితే విల్ ట్రై టు వెయిట్ ఫర్ టార్గెట్ ఆఫ్ 310 కానీ 320 కానీ విన్ అవుతాము. ఆర్ ఎల్స్ వీ కెన్ ట్రై టు విన్ 5000 ప్రాఫిట్, 4000 కానీ 5000 కానీ రిస్క్ రివార్డ్ ప్రకారమే చూద్దాము. సెకండ్ నుంచి బేరిష్నెస్ వస్తే, కంటిన్యూషన్ వస్తే కిందకి రావచ్చు. లేదు లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఎలాగా స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. టు బి ఫ్రాంక్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఈరోజు బాగుంది, బ్రేక్ లైక్
స్ట్రక్చర్ బ్రేక్ డౌన్ అయ్యాకనే కొంచెం అగ్రెసివ్గా మూమెంట్ అయితే కిందకి వచ్చింది. ఎనీహౌ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఒక లైన్ పోతుంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అయితే ఎస్వై క్యామ్రీలా, ఆ తర్వాత వర్జన్ సిపిఆర్ ఉంది. 310 తీసుకుంటాను టార్గెట్. లేదంటే ఒకవేళ విన్ అయ్యేలా ఉంటే 310 ఇస్ ద టార్గెట్. 320 బదులు 310 తీసుకుంటాను. లూజ్ అయితే 255 ఇస్ ద ట్రైలింగ్ స్టాప్ లాస్. 285 దగ్గర ఉంది కదా, దగ్గర మధ్యలో ఉన్నాము. అటు సైడ్ ఒక 30 పాయింట్స్ వస్తే విన్ అవుతాం, ఇటు సైడ్ ఒక 30 పాయింట్స్ వస్తే లూజ్ అవుతాం. సో నెక్స్ట్ ఎంటీఎం నేను మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. అస్తమానం అలా ఫ్రీక్వెంట్ గా చూసుకోవద్దు. ఎందుకంటే చూడండి, ఎర్లియర్ 2500 ప్రాఫిట్ దాకా వెళ్ళి మళ్ళీ బ్రేక్ ఈవెన్ కి మైనస్ కి అలా వచ్చింది కదా. సో అది చూడడం వల్ల మళ్ళీ ఎమోషన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. సో అందుకు అస్తమానం అలా చూడొద్దు. అంటే నేనంటే నార్మల్ గా మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను అంతే. మీ ఎంటీఎం కనుక మీ ఎమోషన్స్ ని డిస్టర్బ్ చేస్తే మీరు చూసుకోవాల్సింది ఏంటి, ఆర్డర్స్ బుక్. సో ఆర్డర్స్ బుక్ లో వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అవుతుందా, స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుందా చూడాలి. ప్రైస్ దగ్గర చూసుకుంటే సరిపోతుంది. ఎంటీఎం అస్తమానం చూసుకోవాల్సిన పని లేదు. ఓకే, 290 అయితే వచ్చింది. 310కి వస్తే క్లోజ్ చేస్తాను 5000 ప్రాఫిట్తో. లేదంటే రిస్క్ 2000 అనేది అవుతుంది. వన్ ఈస్ టు 1.5 రిస్క్ రివార్డ్ అయితే వచ్చినట్టు 3000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో ఇంకొక 1000 రూపీస్ వస్తే 1:2 కూడా అయిపోతుంది. రిస్క్ మన దాంట్లో 2000 కదా. 23,000 సైకాలజీ నంబర్. ఓకే, సో మార్కెట్లో ఒక థింగ్ అయితే చెప్తారు ఏంటంటే, టూ మచ్ ఆఫ్ అనాలిసిస్ విల్ లీడ్ టు పారాలిసిస్ అని. సో అంత మరీ ఏమి చూడొద్దు. మన రిస్క్ రివార్డ్ ఆల్రెడీ ట్రేడ్ ఎంటర్ అయ్యాం కదా, ఎంటర్ అయ్యేటప్పుడు మనం చూసుకోవాలి 23,000 రౌండ్ నెంబరా కాదన్నది. ఒకవేళ మనకి రన్నింగ్ మధ్యలో అలాంటి భయాలే వేస్తాయి, అలాంటివి చూడొద్దు. అయితే రిస్క్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, లేదంటే టార్గెట్ హిట్ అవుతుంది. అయితే అలాగే 2000కి మనం రెడీగా ఉన్నాం కదా ట్రేడ్ ఎంటర్ అయినప్పుడు. అయితే 2000 హిట్ అవుతుంది, లేదంటే 4000. లేదు మీకు ఎలా మధ్యలో అనిపిస్తుంది అనుకోండి, క్లోజ్ చేసుకోవడమే బెస్ట్ కదా. ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకోవద్దు. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ అదే కన్ఫ్యూజన్ ఉండిపోయి నెక్స్ట్ టైం కూడా ఇంకా ట్రేడర్గా మనం సక్సెస్ అచీవ్ అవ్వలేము, ఇంకా హైట్స్ అనేవి అచీవ్ అవ్వలేము. సో అదే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, టూ మచ్ ఆఫ్ అనాలిసిస్ క్యాన్ లీడ్ టు పారాలిసిస్. సో అది రౌండ్ నెంబర్ అనేది మన స్ట్రాటజీస్లో ఎక్కడ కూడా నేను రౌండ్ నెంబర్ అని చెప్పలేదు. రౌండ్ నెంబర్ అలాగా మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఒక 25,000, లేదంటే 30,000, లేదంటే 20,000 అవి. సో ప్రతి 100 పాయింట్స్కి ఒకసారి మన అది రౌండ్ నెంబర్ అని చెప్పి అనుకోలేము. 4000 రావాలంటే ఎంత రావాలి, 305 రావాలనుకుంటా. 305, 302 సంథింగ్. సో ఇంకా గ్యాప్ అయితే ఉంది 4000కి. సో నెక్స్ట్ ట్రేడ్ ఏమీ ప్లాన్ చేయను ఒకవేళ ఇది ఫెయిల్ అయినా, ఎందుకంటే ఆల్రెడీ మనకి 1:2కి అయితే వచ్చింది కదా. 1:2కి వచ్చిన తర్వాత మళ్ళీ ప్లాన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. 300 అనేది టచ్ అయింది. 1:2 అయిపోయి 1:2 అయితే అయిపోయింది. 303 దగ్గర మనకి 4000 వస్తుంది, 302 అనుకుంటా. సో 310 వరకు చూద్దాం, వెయిట్ చేద్దాము. అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే ఇంకా గ్యాప్ ఉంది, వెయిట్ చేస్తే వెయిట్ చేయొచ్చు. ఈవెన్ 320 కూడా వెళ్ళొచ్చు. కానీ 1:2 అకార్డింగ్ టు ఆప్షన్స్ అయితే అయిపోయింది. అకార్డింగ్ టు ఆప్షన్స్ అని మనం ట్రైలింగ్ కూడా చేసుకున్నాము, దాని ప్రకారం అయితే అయిపోయింది. సో బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. 1:2 అనేది టచ్ అయింది. సో 305కి వస్తే క్లోజ్ చేస్తాను నేను కూడా. 305కి అయితే వచ్చింది. సో 302 ఆల్మోస్ట్ క్లోజ్ చేస్తాను. 302 దగ్గర క్లోజ్ చేస్తాను. డన్. సో ఇంకా వెయిట్ చేయొచ్చు నేను, అంటే మరి కొంచెం ఇక్కడ మళ్ళీ రీఎంట్రీ తీసుకున్నాను కదా, దానివల్ల నేనైతే నాకు ఇక్కడ ఈ లెవెల్ టచ్ అవ్వగానే మనకి ప్రాఫిట్ 1:2 అనేది వచ్చింది. సో వెయిట్ చేసేలా ఉంటే 310 కానీ 320 కానీ కూడా వెయిట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ స్టాప్ లాస్ అప్డేట్ అనేది మన కంఫర్ట్స్ ప్రకారం చేసుకోవచ్చు. ఓకే, ఒకలాటే ఎగ్జిట్ అయ్యాను, సారీ. ఒకలాటేనా? అంతే. సో స్టాప్ లాస్ నేను ఇందాక యాడ్ చేసుకున్నాను కదా, దానికి స్టాప్ లాస్ పెట్టుకోలేదు. ఓకే, 302 పెట్టుకుంటున్నాను. 310 కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ 37. సెకండ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను కదా, సెకండ్ టైం ఎంటర్ అయ్యాను కదా, దానికి స్టాప్ లాస్ క్వాంటిటీ సైజ్ అనేది మార్చలేదు. ఓకే, ఎనీహౌ 302 వస్తే క్లోజ్ చేస్తాను. ఓకే, 310 కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొక లాట్ ఉంటే 5000తో క్లోజ్ చేద్దాను. బట్ ఇప్పుడైనా పర్వాలేదు, ఇంకొక 320కి వస్తే 5000 ప్రాఫిట్ వస్తుంది. 302కి వెళ్తే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఓకే, డన్, క్లోజ్ అయిపోయింది. సో అయితే 3,997 ప్రాఫిట్ అయితే వచ్చింది. క్లోజ్ టు ఒక 4000, పర్వాలేదు. సో వెయిట్ చేయొచ్చు. నేను ఒకవేళ సింగిల్ డాట్తో ఉంటే ఈ ప్లేస్ వరకు వెయిట్ చేద్దాను. కానీ ఇక్కడ చెప్పాను కదా నెక్స్ట్ ఆపర్చునిటీ అన్నది దొరికిందని.
సో ఈ ప్లేస్ దగ్గర పుల్ బ్యాక్ అయింది, బ్రేక్అవుట్ అయిన తర్వాత ప్రీవియస్ సెషన్ లో దగ్గర పుల్ బ్యాక్ అయింది. సో ఈజీ స్ట్రాటజీనే, ఎందుకంటే మనకి ఆల్రెడీ గ్రూప్ లో కూడా చెప్పిన అనాలిసిస్ ప్రకారం ఈ లెవెల్ ప్రీవియస్ సెషన్ లో అనేది బిగ్ బౌన్స్ అయింది. సో లో దగ్గర నుంచి బిగ్ బౌన్స్ అంటే ఆ ప్లేస్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ గా కూడా, ఐ మీన్ ఇంపార్టెంట్ డిమాండ్ జోన్ గా కూడా ఉండొచ్చు. వన్స్ ఫస్ట్ క్యాండిల్ ఆ జోన్ బ్రేక్అవుట్ అవగానే ఎంట్రీ తీసుకున్నాము. ఎంట్రీ ఇక్కడ స్టాప్ లాస్ అబౌవ్ దిస్ పివోట్ పెట్టుకోవచ్చు. కానీ మనకి ఈ రోజు వచ్చిన అడ్వాంటేజ్, మనకి ఆప్షన్స్ లో జనరల్ గా ఎప్పుడో కానీ రాదు, కానీ ఈ రోజు అడ్వాంటేజ్ వచ్చింది. స్పాట్ చార్ట్ ప్రకారం కొంచెం స్టాప్ లాస్ హిట్ అయినా అకార్డింగ్ టు ఆప్షన్స్ మనకి హిట్ అవ్వలేదు. ఓకే, సో ఒకసారి చార్ట్ చూసుకుందాము. సో 25 పాయింట్స్ పెట్టుకున్నా నిఫ్టీలో, అది కూడా హిట్ అవ్వలేదు అనుకుంటా. 345 అంతా లో వెళ్ళింది మన ఎంట్రీ అయిన దగ్గర నుంచి. సారీ 245 ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం, ఫస్ట్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాం కదా, 260 దగ్గర తీసుకున్నాము. ఆ తర్వాత 245 వరకు వెళ్ళింది. 50 40 ఓకే, 260 నుంచి 235 అయితే 25 పాయింట్స్, అట్లీస్ట్ 235 కూడా వెళ్ళలేదు. సో ఇది మనకి ఒక విధంగా చెప్పాలంటే మనకి ఫేవర్ గానే వెళ్ళింది. సో ఎంట్రీ ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ 230 పెట్టుకున్నాము. టేక్ ప్రాఫిట్ ఒక 30 పాయింట్స్, 60 పాయింట్స్ వెయిట్ చేయొచ్చు. అంటే 260 నుంచి 60 అంటే 320 దాకా వెయిట్ చేయొచ్చు. కాకపోతే ఇందాక చెప్పాను కదా, ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే మనకి మార్కెట్ కొంచెం కిందకి రావచ్చు. ఈ జోన్ బ్రేక్అవుట్ అయింది, రెడ్ క్యాండిల్ వచ్చింది. సో స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే. ఒకవేళ నేను ఫస్ట్ ట్రేడ్ ఎంట్రీ తీసుకోకపోతే ఇక్కడ తీసుకుందాను. సో దాని ప్రకారం అంటే ఇమీడియట్ గా ఇక్కడ తీసుకోలేదు, కానీ కొంచెం పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత విత్ సేమ్ రిస్క్ మళ్ళీ. సో నేను అంటే కొంచెం మంది చేసేది ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక 2000 రిస్క్ చేస్తారు. చేయొచ్చు అంటే విన్ అయితే మళ్ళీ ఇక్కడ ఈ ట్రేడ్ లో 2000, ఈ ట్రేడ్ లో 2000, టోటల్ 8000 విన్ అవుతాం 1:2 హిట్ అయితే. కానీ ఫెయిల్ అయితే రిస్క్ గురించి కూడా చూసుకోవాలి కదా, ఫెయిల్ అయితే 4000 లూజ్ అవుతాము. అండ్ ఎక్స్పైరీ ముందు రోజు కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ప్రీమియమ్స్ ఎక్కువ ఆడుకోకూడదు మనం. సో అంటే వెళ్తే వెళ్ళొచ్చు, లేదంటే వెళ్ళకపోవచ్చు. సో స్కాల్పర్స్కి అయితే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎనీహౌ, సో ఈ లెవెల్ జోన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయలేదు, ఇమీడియట్ కొంచెం పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ, టేక్ ప్రాఫిట్ ఏమో రిస్క్ 2000. సో ఈవెన్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, నేను ఏం చేశాను, ఫస్ట్ స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాను, 230 పెట్టుకున్నాను. సో ఎంటర్ అయిన తర్వాత నేను మళ్ళీ స్టాప్ లాస్ 255కి మార్చుకున్నాను. 255కి మార్చుకొని నేను వెయిట్ చేశాను. 4500 దాకా వెళ్ళింది, 5000 అలా క్లోజ్ చేద్దాం అనుకున్నాను 310 దగ్గర. కాకపోతే ఒక లాట్ మళ్ళీ ఎగ్జిట్ అయ్యాను కదా, దానివల్ల ఎక్కువ రాలేదు. ఎనీహౌ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యి 4000 ప్రాఫిట్ తో క్లోజ్ చేస్తాం. సో ఇక్కడ మీట్ అయింది ఏంటంటే రిస్క్ రివార్డ్. సో చాలా మంది చూసుకుంటారు, సో ఎంటీఎం అలా చూసుకుంటూ ఉంటారు. ఎంటీఎం అలా చూసుకుంటూ ఉంటే మీ ఎమోషన్స్ ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి. లైక్ అప్ అండ్ డౌన్, ఉంచాలా వద్దా. ఒకవేళ నాకు ఇందాక 2000 ప్రాఫిట్ వచ్చింది కదా, 2500 ప్రాఫిట్ నుంచి బ్యాక్ వెళ్ళింది. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ అయ్యో నా 2500 ప్రాఫిట్ పోయిందని బాధపడలేదు, ఎందుకంటే నాకు తెలుసు ట్రేడ్ తీసుకునే ముందు ఆ లెవెల్ ఎలాగ నేను రిస్క్ రెడీగా ఉన్నాను కదా 2000. సో పోయిందని చెప్పి అనుకోవాలి. సో వన్స్ మీరు ట్రేడ్ ఎంటర్ అయ్యారంటే ఆ 2000 పోయిందనే మీరు అనుకొని ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ 2500 తర్వాత వచ్చిన తర్వాత 2500 పోయిందని చెప్పి బాధపడ్డారు అనుకోండి, దెన్ దట్ విల్ నాట్ మేక్ సెన్స్. సో అయితే 2000 లాస్ రావాలి, లేదంటే 1:2 మినిమం 4000 రావాలి, మాక్సిమం 5000 అన్న తీసుకోవచ్చు, పర్వాలేదు. సో ఆ మెథడ్ అనేది మనం ఫాలో అవ్వాలి. సో అది స్లోగా మనం కన్సిస్టెంట్గా ఎమోషన్స్ని ఓవర్కమ్ చేస్తే అవి మనకి ఓకే గైస్. సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. సో అనాలిసిస్ అనేది చెప్తున్నాను కదా, నెక్స్ట్ మంత్ నుంచి మీరు జాయిన్ అవ్వకపోయినా మీకు అనాలిసిస్ అనేది గ్రూప్లో ప్రొవైడ్ చేయడానికి చూస్తాం. బట్ ఎవ్రీడే కుదరకపోవచ్చు. సో ఒకవేళ కుదరకపోతే ఏమనుకోవద్దు. సో ఎవ్రీడే ఒకవేళ పోస్ట్ చేసేలా మ్యాక్సిమం పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాం. అండ్ నెక్స్ట్ బ్యాచ్ మనకి ట్యూస్డే హాలిడే కదా, వెడ్నెస్డే నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ అనేది రిజిస్టర్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే రిజిస్టర్ అయిపోయారు. ఓకే, ఒకవేళ అనాలిసిస్ నచ్చితే నేను చెప్తున్నాను కదా, ఈ బ్యాచ్ అంతా కూడా మనకి ప్రాఫిట్స్ వచ్చాయి, గుడ్ డేస్ వచ్చాయి కదా అని చెప్పి నెక్స్ట్ బ్యాచ్ కూడా అలాగే ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో నెక్స్ట్ బ్యాచ్ అనేది ప్రాఫిట్స్ రావచ్చు, లాస్ కూడా రావచ్చు. అది మనకి 100% అనేది తెలియదు. ప్రాఫిట్స్లో ఉండొచ్చు, లేదంటే నెగిటివ్లో కూడా ఉండొచ్చు. 100% ఇట్ సైడ్ అవుతుందో తెలియదు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిదీ కూడా ప్రాబిలిటీ. విన్ అవుతున్నప్పుడు ఎంత విన్ అవుతున్నాము, లూజ్ అవుతున్నప్పుడు ఎంత లూజ్ అవుతున్నాము. సో ఈ బ్యాచ్ అంతా కూడా మనం 50,000 క్యాపిటల్తో చేస్తాం. ఎర్లియర్ 50,000 క్యాపిటల్తో ట్రేడింగ్ చేయడం అంటే అది ప్యూర్ గ్యాంబ్లింగ్. సో 50,000తో అసలు ఇంపాసిబుల్ అది. కానీ ఇప్పుడు మార్కెట్ డైనామిక్స్ చేంజ్ అయ్యాయి కదా, సో తక్కువ క్యాపిటల్తో కూడా చేయొచ్చు. ఆప్షన్ బయర్స్ కూడా విన్ అవ్వచ్చు. కాకపోతే ఇంకా రిస్క్ జాగ్రత్తగా ఉండాలి. ఆప్షన్ సెల్లర్స్ కంటే కూడా ఆప్షన్ బయర్స్ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆప్షన్ సెల్లింగ్ కూడా జాగ్రత్తగానే ఉండాలి. కాకపోతే ఆప్షన్ సెల్లింగ్ స్టాప్ లాస్ హిట్ అవ్వడం కొంచెం టఫ్ కాబట్టి పర్వాలేదు. ఆప్షన్ బయర్స్ అయితే మాత్రం ఇంకా చాలా జాగ్రత్తగా రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఓవర్ ట్రేడింగ్ చేయకుండా అలాగా హోల్డ్ చేస్తేనే మనకి అవుతుంది, లేదంటే చాలా కష్టం. క్యాపిటల్ 50,000 కూడా అంటే 2-3 డేస్లోనే. జస్ట్ లైవ్ బ్యాచ్ అనేది అనాలిసిస్ కోసం చూసుకోవడానికి అంతే. ఎనీహౌ,
సో దట్స్ అబౌట్ దిస్ బ్యాచ్. సో నెక్స్ట్ బ్యాచ్ ఐ మీన్ మండే ఇంపార్టెంట్ వాల్యూమ్ ప్రొఫైల్ సెటప్స్ చెప్పలేదు, అవి చెప్పి సెషన్ అనేది ర్యాప్అప్ చేస్తే ఇప్పటి వరకు చెప్పిన స్ట్రాటజీస్ అనేవి సరిపోతాయి.